47వ వారం టీఆర్పీ రేటింగ్స్ స్టార్ మాకైతే బ్లాక్ డేగా నిలిచిపోతాయనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు ఒక సీరియల్ కాదు, 2 సీరియల్ కాదు, 5 సీరియల్ అయితే స్లాట్ లీడర్లో నుంచి తప్పుకున్నాయంటే నెంబర్ 1 పొజిషన్లో ఎప్పుడు స్టార్ మా సీరియల్ అయితే ఉండేటివి. అలాంటిది 5 సీరియల్ అయితే ఉనికి లేకుండా పోయాయి, అంటే సెకండ్ ప్లేస్లోకి అయితే పడిపోయాయి. దీన్ని బట్టి చూస్తా అంటే స్టోరీ రైటింగ్ అంత డెప్త్ రాయాలి, అలాగే కాపీ పేస్టులు చేసేది కొంచెం మానేస్తే బాగుంటుంది అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు చేస్తూనే ఉంటారు కామెంట్స్, మీ సీరియల్ కానీ మేము తగ్గించేస్తాం, మంచి వాళ్ళని కానీ విలన్ చేస్తున్నారంటే విలన్ ఈ కొంచెం అన్న విలన్ గురించి బండారాలు బయట పెట్టండి. విలన్ చేసే తప్పులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, కానీ విలన్ చేసే తప్పులను మీరు ప్రొజెక్ట్ చేయట్లేదు, చూపించట్లేదు. ఎప్పుడు విలనే గెలుస్తూ ఉంటారు కానీ హీరో గెలవట్లేదని మీరు చెప్పే కామెంట్స్ అన్నిటికీ సమాధానం అయితే ఈ వారంలో అయితే దొరికిందనేసి అనుకోవచ్చు. అందుకోసం అనేసి స్టార్ మా సీరియల్స్కి అయితే బ్లాక్ డేగా అయితే ప్రకటిస్తాను 47వ వారంలో. ఎందుకంటే 5 సీరియల్ అయితే టైం స్లాట్ అయితే కోల్పోయాయి. మధ్యాహ్నం 2 సీరియల్ టైం స్లాట్ కోల్పోయినాయి. అలాగే 6 PM, 6:30 PM, 7 PM 3 సీరియళ్ళు ప్రైమ్ టైంలో ఇంపార్టెంట్ టైంలో ఉండే సీరియల్స్ ఉనికిని కోల్పోవడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం కాదు. అలాగే జెమినీ టీవీలో శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ అనే సీరియల్ కొత్త సీరియల్ అయితే లాంచ్ అయింది. లాంచింగ్ వీక్లోనే 2.50 అయితే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఆల్రెడీ ఆ సీరియల్ కూడా జెమినీ టీవీ కూడా నేనున్నాను అంటూ ముందుకైతే వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత పవర్ చూపించాలో అంత పవర్ అయితే చూపించాలి. లాస్ట్ వీక్ ఎంత డెప్త్గా ఉన్నాయి అంతే సీరియల్, నిజంగా మంచి టీఆర్పీ వస్తుంది. అసలు దీప ప్రెగ్నెంట్ అయింది కార్తీక్ దీపంలో, ఇంకా 17 వస్తుంది అనుకుంటే కార్తీక్ దీపం అయితే డౌన్ అయిపోయింది. అలాగే మన వల్లి గురించి నిజాలు బయటపడిపోయినాయి. ఈ వల్లి గురించి నిజాలు బయటపడిపోతే మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది అనుకుంటే అది లేకుండా పోయింది. అలాగే ఇక్కడ మనోజ్ ప్రభావతి గారు దొరికిపోయారు. ఇంకా అబ్బా గుండెండు 3 గంటలు తిరిగి లేకుండా ఉంటుంది అనుకుంటే గుండెండు 3 గంటలు లాస్ట్ 3 వీక్స్ నుంచి నెంబర్ 1 ప్లేస్లో ఉంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్కి అయితే పడిపోయింది అర్బన్లో. కార్తీక్ దీపం అయితే రెండిట్లో నెంబర్ 1 ఉన్నా కానీ అక్కడైతే ఆశించినంత టీఆర్పీ అయితే కార్తీక్ దీపం అయితే సాధించలేదు. ఎందుకంటే దీప ప్రెగ్నెంట్ అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే దీప ప్రెగ్నెంట్ అవ్వాలనేసి, అలాగే ఎంత హైప్ ఇచ్చారంటే సీరియల్కి. దీప ప్రెగ్నెంట్ అనే సీరియల్కి హైప్ మామూలుగా లేదు. అలాంటి హైప్లో నాకు తెలిసి 17-18 టీఆర్పీ వచ్చేస్తుంది అనుకుంటే అసలు అంత టీఆర్పీ రాకుండా ఉనికే లేకుండా పోయింది. అలాగే మధ్యాహ్నం సీరియల్స్ కూడా చూసుకున్నట్టయితే మధ్యాహ్నం సీరియల్స్ కూడా ఒక్క సీరియల్ కూడా 6+ టీఆర్పీ అయితే క్రాస్ కాలేదు. ఇది మాత్రం చాలా డేంజరస్ అనే చెప్పచ్చు. ఖచ్చితంగా ఇప్పుడైతే స్టార్ మా వాళ్ళు అయితే మేకర్స్ అయితే థింక్ చేసి మరీ ఇప్పుడు మంచి స్టోరీ లైను, అలాగే డైరెక్టర్స్కి, అలాగే సీరియల్ ప్రొడ్యూసర్స్కి అంతా క్లాస్ తీసుకుంటారు. అంటే ఈ టీఆర్పీ రేటింగ్స్ 5 సీరియల్ ఉనికిని కోల్పోయినాయి కాబట్టి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి మంచి స్టోరీ లైన్లో, అలాగే హీరోని విలన్ని కొంచెం మభ్యపెట్టే సీన్లు అయితే పెడతారని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. బ్రహ్మముడి హార్ట్ ఆఫ్ ద సీరియల్ అనేసి మనం అనుకుంటూనే ఉంటాం కదా, కానీ బ్రహ్మముడి టీఆర్పీ తగ్గే గురించి అన్ని సీరియల్ టీఆర్పీ తగ్గాయి అనేదానికి ఈ వీక్ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అలాగే పలికే బంగారమైన సీరియల్కి లాస్ట్ వీక్ అయితే నన్ను క్వశ్చన్ అయితే అడిగారు, సార్ ప్రోమో ఎందుకు వేయట్లేదు అనేసి. నేనైతే మీకు ఆల్రెడీ క్వశ్చన్కి సమాధానం అయితే చెప్పాను. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ చిన్నపిల్లల్ని అదర్స్ ఛానల్స్లో ప్రమోట్ చేయడం ఇష్టం లేదనేసి మేకర్స్ అయితే ఆ విధంగా చేశారు అనేసి ఇప్పుడు పలికే బంగారమైన కూడా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. పలికే బంగారమైన ఆఫ్టర్నూన్లో అయితే నెంబర్ 1 పొజిషన్ అయితే వచ్చింది. అలాగే సప్తపది నాకు తెలిసినంత వరకు ఇంకా మంచి టీఆర్పీ వస్తుంది, మంచి టీఆర్పీ, అలాగే నెంబర్ 1 ప్లేస్లోకి వస్తుంది అనుకుంటే. ఎందుకంటే అక్కడ హీరో వాళ్ళ తండ్రి గారు, అలాగే పెద్ద యాక్టరు చనిపోతే ఎంత డెప్త్ ఉండాలి, ఎంత ఎమోషన్స్ ఉండాలి, ఆ ఎమోషన్స్ అంతా క్యారీ చేసి మంచి టీఆర్పీ రేట్ గెయిన్ చేస్తుంది. అసలు సప్తపది అనే సీరియల్ నెంబర్ 1 పొజిషన్కి అయితే వస్తుంది అనేసి నేనైతే అనుకున్నాను, కానీ నెంబర్ 1 పొజిషన్ కాదు కదా, నెంబర్ 4th పొజిషన్ కూడా రాలేదనేసి అయితే మనకైతే తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత 8:30 సీరియల్కి ఎక్కడో సుడిందబ్బా. 8:30 సీరియల్కి ఆ సపరేట్గా వీడియో అయితే వస్తుంది. 8:30 సీరియల్కి సుడి ఏముంది అనేసి. ఇక్కడ కొత్త సీరియల్ పొదరిల్లు అనే సీరియల్ అయితే రాబోతుంది. పొదరిల్లు అనే సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు మనకు వస్తుంది 9:30 PM. అది సోమవారం నుంచి శుక్రవారం వరకు అంటే జస్ట్ 9 months, అంటే 270 days అంటే మనకి ఎన్ని వారాలు వస్తుంది, దాదాపు ఒక 45 వారాలు వస్తుంది అనుకున్నాను. 40 వారాలు వస్తుంది అనుకున్నాను. సపోజ్ 40 వారాలు వస్తుంది అనుకున్నాం. 40 వారాల్లో మనకి సీరియల్ ఏం జరుగుతుంది, మంచిగా జరుగుతూనే ఉంటుంది. అది ఎత్తిపోయి 6 గంటలకు వేస్తారు. 6 గంటలకి వేయడం వల్ల ఇక్కడ సత్యభామ సీరియల్ ఫ్యాన్స్ హట్ అయ్యిండారు. అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్, మా సీరియల్ని ఎత్తేసి
మీరు 6 PM లేసి మా సీరియల్ టైం స్లాట్ రావట్లేదని వాళ్ళు హర్ట్ అయినారు. ఇవన్నీ హర్ట్ అయ్యి ఇప్పుడు 9:30 PMలో పొదరిల్లు అనే కొత్త సీరియల్ వేస్తే ఎలా జీర్ణిస్తారో అనేది చూడాలి. అలాగే హీరోయిన్ ఒక సీరియల్‌లో అయితే చంటి వాళ్ళ వైఫ్‌గా అయితే నటిస్తా ఉంది ఆల్రెడీ. అక్కడ చంటి వాళ్ళ వైఫ్‌గా నటిస్తా, ఇక్కడ వేరే వాళ్ళ హీరోయిన్ వైఫ్‌గా నటించాలంటే కొంచెం అనేది వాళ్ళ ఫ్యాన్స్ వేరే ఉంటారు. అంటే చంటి, సింధూర ఫ్యాన్స్ వేరే ఉంటారు. ఇక్కడ చక్రి అలాగే మహాలక్ష్మి ఫ్యాన్స్ వేరే అవుతారు. ఈ డిస్టర్బెన్సెస్ మధ్య 9:30 స్లాట్ ఇవ్వడం అనేది నాకు తెలిసినంత వరకు డేంజర్ అనిపిస్తుంది. అదేవిధంగా ఆపోజిట్ ఛానల్‌లో కూడా ఆటో విజయ్ సంధి సేమ్ టు సేమ్ ఇక్కడ మిడిల్ క్లాస్ ఎలాగైతే ఉందో అక్కడ కూడా మిడిల్ క్లాస్, ఇక్కడ అబ్బాయిల జీవితాలు ఉంటే అక్కడ అమ్మాయిల జీవితాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో కూడా అయితే మనకు రేపైతే మన ఛానల్లో అయితే ఈ ఛానల్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే టీఆర్పీ రేటింగ్స్లో ఈరోజు బ్లాక్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 సీరియల్ ఉనికిని కోల్పోయాయని చెప్పొచ్చు. 5 సీరియల్ వచ్చి నేను చెప్తాను వాటిని కూడా, మీకు ఏం సీరియల్ ఉనికిని కోల్పోయాయని చెప్తాను. ఇక్కడ మనకు టీఆర్పీ రేటింగ్స్ కానీ చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్తో చూసుకున్నట్టయితే చాలా పతనం అయితే అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే కార్తీక దీపం లాస్ట్ వీక్ 16.23 అయితే వస్తాయి. ఈ వీక్ మాత్రం 15.68 అయితే వచ్చింది. అలాగే 11.86 అయితే వస్తే అక్కడ 12 క్రాస్ అయిన సీరియల్ లాస్ట్ వీక్ దాదాపు 2 సీరియల్ అయితే క్రాస్ అయినాయి. ఈ వీక్ అయితే 12 అసలు ఒక్క సీరియల్ కూడా క్రాస్ కాలేకపోయింది. ఇంతలా పతనం అవ్వడానికి కారణం ఎంత ఎగ్జైట్మెంట్లో అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది లాస్ట్ వీక్ అయితే. కానీ ఎందుకో అసలు నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక్కడ పాపే మా జీవన్ జ్యోతి కూడా చూసుకున్నట్టయితే 12 PM స్లాట్లో ఒక్క సెకండ్ మీకు చెప్తాను. ఏ స్లాట్లో మనం ఉనికిని కోల్పోయాం అనేసి మీకైతే ఒక క్లారిటీ అయితే చెప్తాను. ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. 12 PM స్లాట్ అయితే ఒకటి కోల్పోయింది. అలాగే 2 PM స్లాట్ అయితే ఒకటి కోల్పోయింది. 2 PM స్లాట్లో సప్తపది అసలు నెక్స్ట్ లెవెల్ సీరియల్లో ఆ హీరో వాళ్ళ నాన్నగారు చనిపోయి అంత పెద్ద క్యారెక్టర్ చనిపోతే అక్కడ ఎందుకు టీఆర్పీ రాలేదు నాకైతే అర్థం కాలేదు అసలు. అక్కడ అదైపోయిన తర్వాత 6 PMలో నువ్వుంటే అంటే అర్బన్లో చెప్తాను, రూరల్ కాదు, అంటే విలేజెస్ టైప్ కాదు, అర్బన్లో మాత్రమే చెప్తాను. ఇక్కడ 6 PMలో నువ్వుంటే నా జతగా అనే సీరియల్కి నిశ్చితార్థం ఎపిసోడ్లు జరుగుతూ ఉన్నాయి. ఫుల్ సెంటిమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉన్నా కానీ ఆశించిన టీఆర్పీ రాకుండా 6 PMలో అయితే మనకి వాళ్ళైతే గెలిచారని చెప్పొచ్చు. అదర్ ఛానల్ అయితే గెలిచింది. అదే 7 PMలో కూడా చిన్ని సీరియల్ నిజాలు తెలిసాయి అన్నీ ఇంకేమబ్బా హ్యాపీ మూమెంట్స్ అనుకున్న లోపల హీరో మారిపోయి చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. 7 PMలో అయితే లక్ష్మీ నివాసం సీరియల్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది. అలాగే ఇక్కడ నిండు మనసుల సీరియల్ టాప్లో ఉంది, తురుముగా ఉంది అనేసి మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే 6 PMలో 1000 ఎపిసోడ్స్ దాటిన పరమట సందేహం అనే సీరియల్ మన నిండు మనసుల సీరియల్ని క్రాష్ చేసిందంటే అసలు మేకర్స్ ఎంతలా ఆలోచించాలనేసి వాళ్ళకి ప్రతి ఒక్క వీక్ ప్రతి ఒక్క రోజు ఛాలెంజ్గానే భావించాలని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతకుముందు వీకు అసలు చరిత్రలు తిరగరాశాయి. కానీ ఇది మాత్రం ఈ వీక్ మాత్రం బ్లాక్ డే అని అయితే చెప్పచ్చు. బ్లాక్ డే అని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం టీఆర్పీ రేటింగ్స్లో కానీ చూసుకున్నట్టయితే టీఆర్పీ రేటింగ్స్లో 8:30కి రేణుకాయలమ్మ సీరియల్ అయితే వస్తుంది. మంచి గ్రాఫిక్స్తో అది వస్తా అన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇంకా 0.77 అయితే వచ్చింది. అలాగే అర్బన్లో వచ్చి 0.89 అయితే వచ్చింది. అలాగే పాపే మా జీవన్ జ్యోతి 3.73 అయితే వచ్చింది. అక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వ్యత్యాసం అయితే వచ్చింది. 3.78 అయితే వచ్చింది. ఇక్కడ చూడండి 3.73 అక్కడ 3.78 అక్కడ అర్బన్లో అయితే పెరిగింది. అర్బన్ వచ్చి 4.30 అయితే వచ్చింది. అలాగే అర్బన్లో వచ్చి 3.73 అయితే వచ్చింది. అదైపోయిన తర్వాత నిన్ను కోరి సీరియల్లో అర్బన్ వచ్చి 5.16 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.10 అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఒక్క సీరియల్ కూడా 6 అయితే క్రాస్ అవ్వలేదు. చాలా డిసప్పాయింట్ అయితే ఉంది. ఇప్పుడు బ్రహ్మముడి స్టోరీ అయితే మంచి డెప్త్లో ఉంది కాబట్టి బ్రహ్మముడి మంచిగా పికప్ అయితే ఈ సీరియల్ అన్నిటికీ మంచి పికప్ వచ్చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నిన్ను కోరి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 5.16 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.10 అయితే ఉంది. బ్రహ్మముడి సీరియల్ వచ్చి లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ అయితే తగ్గింది. అంటే లాస్ట్ వీక్ నాకు చాలా మంది అయితే కామెంట్స్ కూడా చేశారు. అంటే పులి ఒక అడుగు వెనక్కి వేసింది అంటే 100 అడుగులు ముందుకేస్తుంది అనేసి. పులి 2వ అడుగు కూడా వెనక్కి వేసింది. నేను డిసప్పాయింట్ చేయాలని చెప్పట్లేదు, మీకోసమే చెప్తాను. మీ ఆడియన్స్ మీరు ఎంత పవర్గా చూపిస్తారో, మీరు ఎంత ప్రేమగా చూసినా, ఎంత ఇదిగా చూసినా స్టోరీ అనేది మనకనేది రాజకావ్యాన్ని మనం ఎలా చూసినా మనకు సంతోషంగానే ఉంటుంది. కానీ ఎదుటోళ్ళు కూడా సంతోషపరచడంలోనే నిజమైన అభిమానం అనేది ఉంటుంది. కాబట్టి అందుకోసం అనేసి నేను మీకైతే చెప్పట్లేదు, ఫ్యాన్స్కి అయితే చెప్పట్లేదు. మళ్ళీ ఫ్యాన్స్ నా పైన వార్ చేయొద్దండి. అక్కడ నేను చెప్తాను స్టోరీ ఇంకా డెవలప్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది స్టోరీ. ఎందుకంటే అక్కడ కావ్య ఏమవుతుంది అని మనకు ఒక డౌట్ అయితే ఉంది. ఆ డౌట్కి వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇస్తా. సీరియల్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతాను. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి
సూపర్గా ఉండబోతుంది. నెక్స్ట్ వీక్ అయితే 6+ టీఆర్పీ అయితే క్రాస్ అయితే బ్రహ్మముడి. ఇక్కడ మిగిలిన సీరియల్ అన్నిటికీ హార్ట్ ఆఫ్ ద సీజన్, హార్ట్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్ అయితే అవుతుంది, మనం చెప్తానే ఉన్నాం. అది అయిపోయిన తర్వాత పలికే బంగారమైన వచ్చి అర్బన్ సోల్ వచ్చి 5.25 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.44 అయితే ఉంది. సప్తపది సీరియల్ నేను ఆశించాను దాదాపు 5+, 6+ టీఆర్పీ వస్తుందనేసి ఎక్స్పెక్ట్ చేశాను. లాస్ట్ వీక్లో కూడా చెప్పాను, కానీ అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. సప్తపది వచ్చి అర్బన్ సోల్ వచ్చి 4.80 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.56 అయితే వచ్చింది. ఇక్కడ కూడా 2 PM కలవారకోట కనకమహాలక్ష్మి అనే సీరియల్ దాదాపు 700 ఎపిసోడ్స్ పైన ఉంటే ఆ సీరియల్ నెంబర్ 1లో కొట్టడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే మగవ సీరియల్ 4.46 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.20 అయితే ఉంది. మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 4.00 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.48 అయితే ఉంది. ఇది అయిపోయిన తర్వాత నువ్వుంటే నా జతగా సీరియల్ మంచి టీఆర్పీ వస్తుంది అనేసి అనుకుంటే అర్బన్లో మాత్రం బాగా డిసప్పాయింట్ చేస్తుంది. 9:30 స్లాట్లో ఇదే అర్బన్లో దాదాపు 10+ క్రాస్ అయిన సీరియల్ ఇక్కడికి వచ్చే కొందుకు అర్థం కూడా గెయిన్ చేయలేకపోతా ఉంది. ఎంత డిసప్పాయింట్ అయితే అయ్యారంటే ఫ్యాన్స్ నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈ సీరియల్ని తీసుకుని 9:30 కేసింటే బాగుండు కదా అనేసి అందరూ మేకర్స్ అయితే అనుకుంటా ఉంటారు. ఎందుకంటే వీళ్ళని ప్రేమించే అభిమానులు ఉంటారు కదా, ఆ అభిమానులు ఖచ్చితంగా ఒకరో వారం 2 వారాలు సీరియల్ చూడకపోయినా కానీ ఎంత డిసప్పాయింట్ అవుతుందంటే అంత డిసప్పాయింట్ అయితే అవుతుంది. ఎందుకంటే దేవా మిథున పైన ఆ విధంగా లవ్ని అయితే పెంచుకున్నారు కాబట్టి. అర్బన్ సోల్ వచ్చి 6.06 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.75 అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత నిండు మనసుల సీరియల్ నేను తోపు తురుముగా ఉంది అనేసి నేనే చెప్పాను, చాలా సార్లు అయితే చెప్పాను. కానీ అక్కడ పరమర్ సందారకం 1000 ఎపిసోడ్స్ అయినా కానీ ఇక్కడ ఎందుకు అర్బన్లో అయితే బాగా తగ్గింది. అర్బన్ సోల్ వచ్చి 8.61 రేంజ్ తగ్గలేదు అసలు, కానీ అర్బన్లో మాత్రం ప్రతి ఒక్క సీరియల్ అయితే తగ్గింది. అర్బన్లో వచ్చి 6.20 అయితే వచ్చింది. అలాగే చిన్ని సీరియల్ అర్బన్ సోల్లో 10.75 అయితే వచ్చింది. అలాగే అర్బన్లో వచ్చి 7.46 అయితే వచ్చింది. లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే 8.56 అయితే వచ్చింది. దాదాపు 10 లక్షల మంది అయితే వేరియేషన్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు అసలు. అందుకోసం నేను చెప్తాను, బ్లాక్ డే అనేసి అయితే చెప్తాను. నేను ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అసలు ఈ సీరియల్ కాపీ పేస్టులకే సరిపోతా ఉందని నా పర్సనల్ ఫీలింగ్. దాని గురించి రేపు స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే గుండెండ గుడి గంటలు బంగారం ఎపిసోడ్ వచ్చేటప్పుడే వీళ్ళు కూడా కరెక్ట్గా ఆ బంగారం ఎపిసోడ్ అయితే తీసుకొచ్చారు. అలాగే గుండెండ గుడి గంటలు వాళ్ళ చెల్లిని ఇబ్బంది పెట్టాలని సక్రెట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, అదే విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ కాపీ పేస్టులు కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అలాగే పూజలు పునస్కారాలు అనే టైం పాస్ అయితే చేసేస్తూ ఉంటారు. అసలు సీరియల్ ముందుకే వెళ్ళట్లేదు. అలాగే రామరాజు గారి క్యారెక్టరు ఇక్కడ గుండెండ గుడి గంటలో ఫాదర్ క్యారెక్టర్ ఎలా ఉందో అలాగే రామరాజు గారి క్యారెక్టర్ ఉంటే కూడా మంచిగా ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్. మీరే అనుకుంటారంటే కింద కామెంట్ చేయండి. అర్బన్ సోల్ వచ్చి 14.08 అయితే ఉంది. అది కాకుండా సాగరు వాళ్ళ నాన్న పైన ఎదిరించాడు అసలు. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్లు అయితే వచ్చాయి లాస్ట్ వీక్, కానీ ఎందుకు ఆశించినంత ప్రతి ఒక్క సీరియల్ తగ్గింది. ఎందుకు తగ్గిందో నాకైతే అర్థం కాలేదు. మీరు చూడలేదా, లేకపోతే రేటింగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమనేసి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అర్బన్ సోల్ వచ్చి 14.08 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 10.54 అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత కార్తీక దీపంలో సోమవారము దీప ప్రెగ్నెంట్ అనే న్యూస్ అయితే చెప్పింది. దీప ప్రెగ్నెంట్ అనేది సోమవారం మంగళవారం రెండు హై ఎపిసోడ్లు అయితే వచ్చాయి. ఆ హై ఎపిసోడ్ల మధ్యలో అసలు ఎందుకు తగ్గిందో నాకైతే అర్థం కాలేదు. 15.68 అయితే వచ్చింది. 16, 17 క్రాస్ అవుతుందని నేనైతే అనుకున్నాను. అలాగే నేను రివ్యూ కూడా చేస్తాను కాబట్టి మంచి టీఆర్పీ వస్తుందని ఆ రివ్యూ కింద చాలా మంది అయితే కామెంట్స్ చేస్తారు, కానీ ఆశించినంత రాలేకపోయింది. కానీ ఒక విషయం ఏమంటే మంచి జరిగింది కార్తీక దీపంకి ఏమన్నా అంటే నెంబర్ 1 పొజిషన్లోకి అయితే వచ్చింది. గుండెట గుడిగంటలు అయితే నెంబర్ 2కి అయితే పడిందని చెప్పొచ్చు. అర్బన్ సోల్ వచ్చి 15.68 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 11.86 అయితే ఉంది. అదే అయిపోయిన తర్వాత ఇంటింటి రామాయణం సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 13.45 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.51 అయితే ఉంది. ఇంటింటి రామాయణం సీరియల్ దాదాపు ఎన్నో సీరియల్ వచ్చాయి. అన్ని సీరియళ్ళు మారుస్తారు, టైం మారుస్తారు అనుకుంటే ఇది మాత్రం దింపిన గుణపం అట్టే కదలకుండా స్ట్రాంగ్గా నిలబడింది. వచ్చిన రోజు మంచి రోజు అనుకుంటా, అందుకోసం అనేసి ఎన్ని అవధవకులు వచ్చినా కానీ అస్సలు కదలట్లేదు. దీనిపైన ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది. ఎందుకంటే 8:30 సీరియల్ అంతా హ్యాపీ సీరియల్, అలాగే టైం చేంజ్ కాకుండా సీరియల్ ఎండ్ అయిన సీరియల్ అంటే 8:30 PM అనే చెప్పచ్చు. ఉండాయి ముందు చరిత్ర అంతా మనం ఆల్రెడీ కొన్ని థింక్ చేస్తున్నాం. కృష్ణ ముకుంద మురారి, గృహలక్ష్మి ఇవన్నీ థింక్ చేస్తున్నాను. వాటన్నిటిని లిస్ట్ తీసి స్పెషల్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను మీకు. అలాగే గుండెండ గుడి గంటలో వచ్చి అర్బన్ సోల్ వచ్చి 13.19 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 11.54 అయితే ఉంది. అలాగే బిగ్ బాస్ వచ్చి వీక్ డేస్లో అయితే అర్బన్ సోల్ వచ్చి 6.12 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.95 అయితే ఉంది. ఇది బిగ్ బాస్ అయిన తర్వాత సాటర్డే సండే వచ్చి అర్బన్ సోల్ వచ్చి 7.92 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.32 అయితే ఉంది. అదే అయిపోయిన తర్వాత సండే వచ్చి అర్బన్ సోల్ వచ్చి 8.24 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.75 అయితే ఉంది. ఇంత టీఆర్పీ రావడం బిగ్ బాస్లో కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు
బ్లాక్ డే అనే చెప్పొచ్చు. ఎందుకంటే 5 సీరియల్లు నెంబర్ 1 ప్లేస్‌ని కోల్పోవడం అంటే అది ఆషామాషీ అయితే కాదు. మిగిలిన టైం ఓకే. 7:30 నుంచి ఓకే గానీ 7:30 నుంచి అక్కడ కూడా మంచి డెవలప్‌మెంట్ చేస్తున్నారంటే మన సీరియల్ కూడా డేంజర్‌లో పడే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. అక్కడ జయం సీరియల్ డల్‌గా ఉంది అనేసి కార్తీక దీపంకి మంచి టీఆర్‌పీ వస్తుందని కూడా ఇన్ఫర్మేషన్‌లు అయితే వస్తున్నాయి. అలాగే కార్తీక దీపము పక్కన ఇటు పక్క వచ్చి గుండెండ గుడి గంటలు, ఇటు పక్క వచ్చి ఇల్లు ఇల్లాల పిల్లలు ఉంది కాబట్టి ఆ మంచి సీరియల్స్ మధ్యలో ఇంటింటి రామాయణం కూడా మంచి టీఆర్‌పీ వస్తుందని అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ పొదరిల్లు సీరియల్ 9:30కి అయితే వేశారు. మీకు హ్యాపీగా ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. పొదరిల్లు సీరియల్కి సంబంధించిన స్పెషల్ వీడియో అయితే రేపు వస్తుంది. పొదరిల్లు ఆటో విజయశాంతి ఆ 2 సీరియల్ మధ్య సంబంధించిన ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంతో ఓపిక్గా వీడియో చూస్తున్నందుకు. అలాగే టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈరోజు మాత్రం 100% బ్లాక్ డే అని అయితే నేను చెప్తాను. సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.